హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. ఫంక్షన్స్కి గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలంటే పచ్చిమిర్చి, గోంగూర, ఆయిల్ వేసారన్న, ఆయిల్ వేయకుండా ఉడకబెట్టి నూరే పచ్చడి అండి ఇది. మేము పచ్చడిలో కలపడానికి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, ఇలా మొత్తం కలపాలి. పచ్చి పులుసు కలుపుతున్నాము. అయితే లక్ష్మి ఏం చేస్తుంది కాల్చి పులుసు కడుతుంది. అది పోచేయకూడదు దాన్ని మళ్ళీ కాలిస్తే కోపం అవసరం లేదు. ఇప్పుడు తాలింపు వేయాలా పచ్చి పులుసు? అది గోంగూర, టమాటా, పచ్చిమిర్చి ఉడికిపోయాయి పచ్చడికి. పచ్చి పులుసు తాలింపు అండి ఇది. పచ్చి పులుసు తాలింపు. పచ్చిపుత్తులు ఇవన్నీ దీంట్లో కలిపేది పసుపు కదా. అదే కాదు, పప్పులకు పసుపు వద్దని పప్పులకు తీసిన కదా. అది పసుపు వాసన వస్తుంది పచ్చిగా. పసుపు వేసి వేయించాలి పసుపు వాసన రాకుండా. గరం చేస్తలేము దానికి పసుపుకే మరి గరం చేయాలి. పచ్చి పులుసు తాలింపు చాలా రుచికరమైన తెలంగాణ వంటలు చాలా రుచికరమైనవి. పచ్చి పులుసు తాలింపు జరుగుతుందండి. చేయి పెట్టమా కాలుతుంది. అవసరం లేదు. ఇప్పుడు ఆ మిరపకాయలన్నీ నడపాలా? మేమైతే నలుపుతాం, నలపరంట. తీసుకుంటాం, భలే ఉంటాయి. మనం మొత్తం మిరపకాయలు నలిపితే కారం అందులోకి వచ్చేస్తుంది. లేదమ్మా, పోసు మిరపకాయలు నలుపుతారా? పోసులో ఇవి అన్నం తినేటప్పుడు మిరపకాయ కొరుక్కొని తినాలి. వెరైటీ పచ్చి పులుసు అండి. మనం అన్నం కలుపుకున్నప్పుడు మిరపకాయ కొరుక్కొని తినాలట. ఒక్కొక్కరికి ఒక్కొక్క మిరపకాయ వేసుకోవాలి కదా. ఫోను ఇదేనా శంకరన్న? ఏ పల్సర్ వెయ్యి. బెల్లం వేసుకోవాలండి. బెల్లం లేకపోతే ఇలా పంచదార వేసుకోవాలి. కొత్తిమీర కలిపి నాకు కొంచెం ఏ చేతిలో కొంచెం అయితే ఉప్పు చూస్తున్నా. కొంచెం ఉప్పు పడుతుంది. గౌతమి ఫోన్ చేస్తుంది.